హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి నార్మల్ డే రొటీన్ లాగా అని చెప్పొచ్చు. చాలా పిల్లల్ని ఇచ్చిపెట్టించిన తర్వాత కామ్గా చాలా రిలాక్సింగ్గా నేను అనేది రొటీన్ చేసుకుంటున్నాను. ఆ రోజు డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ స్కూల్ కదా, పిల్లలకి దోశ వేసేసి నేనంటే చికెన్ కర్రీ ఉంటే దాంతో తినేసి వెళ్ళారనమాట. అవే కాస్త కొద్ది మిగిలినవన్నీ చూపిస్తూ ఉన్నాను. పాలు కూడా ఒక పక్క తోడు పెట్టేశాను అనమాట. మధ్యాహ్నానికి చక్కగా తోడవుతుంది అనేసి ఇంకా కిచెన్ కౌంటర్ అంతా కొంచెం గజిబిజిగా ఉంటే అంతా నీట్గా సర్దేస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ వీడియోని చూస్తూ కూడా లైక్ చేయండి అబ్బా. ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలన్నీ వేయిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా దోశలోకి పల్లీ చట్నీ చేస్తున్నాను, ఎగ్ దోశ వేస్తున్నాను ఆ రోజు, అందుకు ఇంకా పల్లీలన్నీ వేయిస్తూ ఉన్నాను అనమాట. చికెన్ కర్రీ కొద్దిగా ఉంది, లేకపోతే చికెన్ పులుసుతోనే తినేవాళ్ళం అనమాట. ఇంకా అది లేదు కాబట్టి ఇంకా ఇక్కడ నేను చట్నీ అనేది చేస్తూ ఉన్నాను. ఇంకా ఆల్రెడీ పల్లీ చట్నీలోకి పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కదా. పల్లీలన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసి అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసేసి కొద్దిగా నూనె వేసి ప్లేట్ పెట్టేసి మగ్గబెడుతూ ఉన్నాను అనమాట. అవి మధ్య మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడిగి అంటేస్తుంది అనమాట. ఇంకా ఆల్రెడీ పిల్లలకి ఇచ్చిన దోశపిండి కొద్దిగా మిగిలింది కదా, ఆ దోశపిండి కూడా ఇంకా వేరే బౌల్లోకి వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, కొంచెం సోడా వేసేసి ఇంకా కలిపేసుకోవడమే మంచిగా. మనకి దోశకి సరిపడాగా బ్యాటర్ కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేయడమే అనమాట. నేను దోశపిండి పట్టించిన ప్రతిసారి ఒక 2 కేజీల వరకు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా అది మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు కదా. టిఫిన్ కొద్దిగా మనకి ఎక్కువ టెన్షన్ అనిపించదు. పునుగులు వేసుకోవచ్చు, ఊతప్పము, దోశ, పొంగనాలు, చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా వాటితో. అలా మంచిగా మనం ఒక 2-3 డేస్ అసలు ఎక్కువ టెన్షన్ కూడా ఉండదన్నమాట. టిఫిన్ వచ్చేసి దోశపిండి ఉంటే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు వేయించినవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే టమాటాలు అన్నీ కూడా వేసేస్తున్నాను. నేను చింతపండు ఎలా చేస్తానంటే మనము స్టవ్ కట్టేస్తాం కదా, కట్టేసినప్పుడు చింతపండు కూడా వేసేసి ఆ చింతపండు మీదకి ఆ పచ్చిమిర్చి అవన్నీ కూడా కాలుతూ ఉంటాయి కదా, కొంచెం వేడిగా, ఆ వేడికి చింతపండు మెత్తబడుతుంది కాబట్టి నేను అలా వేస్తాను అనమాట. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈవెన్గా అంతా మిక్స్ అవుతుంది అనేసి కొంచెం ఉప్పు వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసి కొద్దిగా వాటర్ వేసి చట్నీ అంతా మంచిగా కలిపేసుకున్నాను. ఇంక ఇక్కడ పోపు కూడా పెట్టేస్తున్నాను అనమాట. చట్నీలోకి పోపు కంపల్సరీగా ఉండాలి, లేదంటే అసలు తిన్నారనమాట. కాబట్టి ఇంక పోపు కూడా రెడీ అయిపోయింది అనమాట. పెట్టేసాను, చట్నీ ఒక పక్క రెడీ అయిపోయింది. ఇంకా దోశ వేయడమే తర్వాయి. ఇంకా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇంకా దోశ బ్యాటర్ వేసేసి దోశ వేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎగ్ దోశ వేస్తున్నాను. ఎగ్ దోశ మీదకి కారం కానీ లేదంటే పప్పుల పొడి కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు అనుకోకుండా వేయాల్సి వచ్చిందనమాట. ముందుగా ప్రీ ప్లాన్ అనేది ఉంటే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు కాబట్టి ఇంకా నాకు టైం లేదు, వడియాలు పెట్టాలి అని ఇంకా నేను వేయలేదనమాట అవన్నీ ఏమీ కూడా. ఇంక ఇక్కడ ఎగ్ వేసేస్తాను. ఇంక వీటిపైకి కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉన్ని ప్లెయిన్గా వేసేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసేసి ప్లేట్ పెట్టేశాను. ఇంకా ఒక్క నిమిషం తర్వాత ప్లేట్ తీసేసి మరొక రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని మంచిగా కాలిన తర్వాత సర్వ్ చేసేసుకొని తినేయడమే అనమాట. ఇట్లా కూడా ప్లెయిన్గా చాలా బాగుంటుంది. ఇంకా దోశ వేసేసుకొని తినిన తర్వాత ఇంక ఇక్కడ ఎసరు పెట్టేసాను అనమాట వడియాలు పెట్టడానికి. ఆల్రెడీ ముందు రోజు కూడా పెట్టేశాను, అవి కూడా ఎండలో ఆరబెట్టేసేసాను అనమాట. మంచిగా ఎండుతాయి కదా, అవి బాగా ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే 1 year వరకు పాడవకుండా ఉంటాయి. ఇంకా సామాన్లన్నీ చాలా ఉన్నాయి. మా వారు, మా అమ్మ అందరూ కూడా తినేసారనమాట. ఇదిగోండి ముందు రోజు వేసిన వడియాలని ఇలా కిందని వేసేసాను అనమాట. ఒక మంచి క్లాత్ మీద వేసేసాను, అవి కూడా మంచిగా ఎండుతాయి అనేసి. ఇక్కడ వడియాలు కూడా ఆల్రెడీ పెట్టేసాను. బట్టలన్నీ ఆరేసాను అనమాట. ఇంకా ఆల్రెడీ ఇంకొక ట్రిప్ ఉంది, అవి కూడా బట్టలు మిషన్ అంతా ఆగిపోయింది. ఇంక ఇవి కూడా తీసి ఆరేయడమే అనమాట. వడియాలు వచ్చేసి పర్ఫెక్ట్గా వడియాలు ఎలా పెట్టాలి మెజర్మెంట్తో సహా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా అస్సలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వడియాలు రావాలనేది మన ఛానల్లో వీడియో ఉంది. 2 వీడియోలు పోస్ట్ చేస్తాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోలు వచ్చేసి. తప్పకుండా ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేయండి, మీకు కూడా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. వడియాలు వచ్చేసి ఎవరి మీద ఆధారపడకుండా మనమే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఎవరైనా పెట్టించేటివైతే కొద్దిగానే పెట్టిస్తారు కదా, అది మనం సొంతంగా పెట్టుకున్నామంటే 1 year సరిపడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఇంకా చాలా అంట్లు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇంకా వడియాలు పెట్టాను, దోశ ఇవన్నీ తిన్నాం కదా, అవన్నీ ఎలా అంటే అలానే ఉన్నాయి. కిచెన్ కౌంటర్ అంతా చాలా గజిబిజి ఉందన్నమాట. ఇంకా పొద్దున్న నుంచి హడావిడి కదా, పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చి పిల్లలకి టిఫిన్ వాళ్ళని రెడీ చేయడము, మళ్ళీ ఇంటికి వచ్చి వడియాలు మేము టిఫిన్ చేసుకొని తిని ఈ హడావిల్లో అసలు పొద్దున్న నుంచి కాఫీ కానీ టీ కానీ అసలు తాగలేదనమాట.
ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేసాం కాబట్టి ఇప్పుడు టీకి అనేది పెడుతూ ఉన్నాను. ఇక టీ పెట్టేసి ఇప్పుడు ఇంకా అందరం తాగేసిన తర్వాత ఫస్ట్ ఇంక ఈ సామాన్లన్నీ కూడా నీట్గా కడిగేసేయాలి. కడిగేసి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల వంట చేసేయాలన్నమాట. అసలుకి కొంచెం కూడా తీరిక ఉండదు. మన ఆడవాళ్ళకు వచ్చేసి పనులు ఉంటూనే ఉంటాయి. కొంచెం కూడా మనకి తీరికే ఉండదు అనమాట. ఒకటి పోతే ఒకటి అన్ని పనులు చేసుకుంటూనే ఉండాలి. ఒకరు కూడా హెల్ప్ చేసేది ఏమి ఉండదు కదా. ఇంక టీ అనేది ఇద్దరికి వేసి చేసేసాను. అవ్వ పడుకొని ఉందనమాట, అందుకే తనకు వేసి లేదు. ఇంకా ఈ వీడియో అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.